పలాస సమీపంలోని లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గరలో నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ తీరా చూస్తే మాధురి ఆత్మహత్య చేసుకోవడానికి తానే బలవంతంగా ఒక ఎదురుగా ఉన్నటువంటి వాహనాన్ని గుద్ది మరీ యాక్సిడెంట్ చేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేనున్నటువంటిది ఎదురుగా కనిపిస్తుంది కదా, అది కాశీబుగ్గ అంటే పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్కి దగ్గరికి ప్రస్తుతం నేషనల్ హైవేలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి వాహనాలను ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ వాహన యజమాని లాయర్ కావడంతో ఒడిశాలో అతను లాయర్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకైతే ఈరోజు పర్సనల్గా వచ్చి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది అంటే అటు శ్రీకాకుళం నుంచి తిరిగి వాళ్ళు ఒరిస్సా వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళు వెళ్తున్నటువంటి వాహనం ఇది. ఆ లాయర్కి సంబంధించినటువంటి వెహికల్ ఇది. చాలా కొత్తగా ఉంది, కొత్త వెహికల్ అయి ఉండొచ్చు. కానీ దీని పార్ట్స్ మొత్తం అంతా చూస్తే మనం ఒకసారి కనుక చూస్తే ఈ పార్ట్స్ అన్నింటినీ కూడా బ్యాక్ నుంచి వేగంగా ఇంచుమించుగా 120 కిలోమీటర్స్ స్పీడ్లో స్కోడా కారు, ముఖ్యంగా మాదిరి సెల్ఫ్ డ్రైవింగ్లో వస్తున్నటువంటి కారు దీన్ని బలంగా వెనక నుంచి ఢీకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా వెనక నుంచి ఢీకొనడంతో ముక్కలు అయిపోయినటువంటిది మొత్తం. ఇది బ్యాక్ ఏదైతే బ్యాక్ కారుకి సంబంధించి బ్యాక్ సీట్లో నుంచి ఉన్నటువంటిది. నెంబర్ ప్లేట్ కూడా చూస్తున్నాం మనము, ఒడిశా OD33M088 ఈ రిజిస్ట్రేషన్ నెంబర్. ఇది చూస్తే మొత్తం వెనక నుంచి అంటే కారు వేగంగా వస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా రైట్ సైడ్ వైపు ఒక్కసారి తిప్పి ఉండొచ్చు. అలా తిప్పినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మొత్తము ఒక సైడ్ అంతా కూడా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. బంపర్లు కూడా ఎక్కడికక్కడ విరిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసం డోర్ని ఇట్లా మొత్తం కనీసం ఓపెన్ చేయడానికి కూడా డోర్ తీయాలన్నా కూడా రానటువంటిది చూస్తున్నాం కదా. ఎంత బలంగా కార్ని ఢీకొనకపోతే మొత్తం ఇక్కడ ఈ చూస్తున్నటువంటి ఈ టైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైర్ కూడా పగిలిపోయినటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడవచ్చు. టైర్ పూర్తిగా గాలిపోయింది. కారు అంటే స్కోడా కారు వేగంగా ఢీకొనడంతో ఈ మొత్తం అంతా బ్యాక్ అంతా లోపలికి నొక్కేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా దీన్ని రిపేర్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు కంటే కూడా కారులో ఉన్నటువంటి వాళ్ళు స్వల్ప గాయాలతో వాళ్ళైతే బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తము అంటే ఈ వెహికల్ ఒక్కసారిగా ఢీకొనడంతో ఇక్కడ చూడొచ్చు ఈ సీట్స్కి సంబంధించి ఎక్కడికక్కడ మొత్తం అన్నీ కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఈ లాక్లు ఓపెన్ చేసి వీళ్ళందరినీ బలవంతంగా లోపల నుంచి బయటకు తీసుకురాకపోతే కనుక ఖచ్చితంగా ఇంకా కొంత దూరం వాళ్ళు లోపల ఇరుక్కుపోయే పరిస్థితి అయితే ఉండేది. ఎందుకంటే సహజంగా పిల్లలున్నా పెద్దవాళ్ళున్నా కూడా డ్రైవింగ్ చేస్తున్నటువంటి సమయంలో మొత్తం సెంటర్ లాకింగ్ ఉంటుంది కారుకి సంబంధించి. ఆ సెంటర్ లాకింగ్ కనుక లాక్ అయిపోయి ఉన్న ఒక్కొక్కసారి యాక్సిడెంట్ జరిగే సమయంలో ఆ సెంటర్ లాక్ ఆటోమేటిక్గా ఏదైనా ఢీకొంటే మొత్తం వెహికల్ అంతా కూడా లాక్ అయిపోతుంది. అట్లాంటి లాక్ అయిపోతే ఖచ్చితంగా ఈ డోర్స్ అనేవి ఓపెన్ కావు. కానీ డ్రైవర్ సీటు అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి సీట్ కూడా ఓపెన్ అయినటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా బయటికి రావడం, యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో వేరే అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా ఒక్కసారిగా వచ్చి కారులో ఉన్నటువంటి వాళ్ళని అటు మాధురిని అదేవిధంగా ఒడిశాకు సంబంధించినటువంటి అడ్వకేట్ ఫ్యామిలీ ఆ డ్రైవరు అదేవిధంగా అడ్వకేట్ అతని భార్యను కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం కదా ఈ కారుకి సంబంధించి ఎక్కడ అంటే ఒక్క సైడ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి రైట్ సైడు మొత్తం బ్యాక్ నుంచి కారు ఢీకొనడంతో రైట్ సైడ్ మొత్తం అంతా కూడా తుక్కు అయిపోయినటువంటిది అయితే చూడొచ్చు. కనీసం వీటినన్నిటిని లాగి అంటే బలవంతంగా వెహికల్ తీసుకురావాలంటే దీన్ని టో చేసి తీసుకురావాలన్నా కూడా ఎక్కడ ఏది సహకరించే పరిస్థితి కనిపించట్లేదు. ఇక బ్యాక్ డిక్కీ వైపు కూడా చూస్తే ఎక్కడికక్కడ మొత్తం అన్నీ ఇరిగిపోయి ముక్కలు అయిపోయి ఇవి సీట్కి సంబంధించినటువంటివి. ఆ సీట్లు హెడ్కి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం సీట్ అంతా కూడా వంపైపోయి కనిపిస్తుంది కదా. ఇవన్నీ అంటే సౌండ్ సిస్టమ్కి సంబంధించి కానీ లేదా డిక్కీ లేపినప్పుడు దీని మీద ఇన్సైడ్ నుంచి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి సంబంధించినటువంటిది ఇవన్నీ కూడా ముక్కలు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కారుని ఢీకొన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రెషర్కి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్ అంతా పగిలిపోయింది. దీనికి తోడు కనిపిస్తున్నటువంటి రైట్ సైడ్ డ్రైవర్ వైపు ఉన్నటువంటిది మొత్తం అంతా కూడా ఈ ఎక్కడికక్కడ పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక బ్యాక్ డోర్ అయితే రైట్ సైడ్ బ్యాక్ డోర్ అయితే దాన్ని ఓపెన్ చేయడానికి కూడా లేదు. అదేవిధంగా ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్కి సంబంధించి ఒక చాలా ఈజీగా ఉన్నటువంటి నేపథ్యంలో డ్రైవర్ కూడా దీనిలో నుంచి ఒకవేళ ఇక్కడ ఉన్నా కూడా టక్మని వాళ్ళు ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అవతల వెహికల్ తిరగబడిపోయినటువంటి నేపథ్యంలో డ్రైవరు ముందుగా తను తీసుకుని బయటకు రావడం, తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ఇద్దరిని కూడా వెనక సీట్లో ముఖ్యంగా
అదేవిధంగా లాయర్ వైఫ్ అయితే కూర్చున్నటువంటిది అయితే మనమైతే చూడవచ్చు. ఆ వెనక సీటుకి సంబంధించి రైట్ సైడ్ అంతా మొత్తం నొక్కేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి ఉన్నటువంటి సైడ్ మిర్రర్స్ కానీ ఎదురున్నటువంటి బంపర్ మొత్తం అన్నీ ముక్కలుగా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బంపర్కి సంబంధించి ఇదంతా అంటే ఎంత ఫోర్స్తో దాదాపుగా దువ్వాడ శ్రీను కూడా చెప్తున్నటువంటిది అయితే ఉంది. దాదాపుగా 120 కిలోమీటర్ల స్పీడ్తో ఆ వేగంతో వచ్చి వెనక నుంచి కారుని ఢీకొనడంతో ఆ లాయర్కి సంబంధించినటువంటి ఈ కారు అయితే పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం దీని మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కాశీబుగ్గ పలాస పోలీస్ స్టేషన్కి అయితే ఈ లాయర్కి సంబంధించినటువంటి వెహికల్ తీసుకొచ్చారు. అదేవిధంగా స్కోడా కార్ మాధురికి సంబంధించినటువంటి స్కోడా కార్ను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది లాయర్కి సంబంధించినటువంటి ఈ పోలీస్ స్టేషన్కి చేరినటువంటి కారు పరిస్థితి చూసాం కదా ఎంత డ్యామేజ్ అయిందో. దీంట్లో ఉన్నటువంటి ముగ్గురు ప్రయాణికులు ఎట్లాంటి తీవ్రమైనటువంటి గాయాలు కాకుండా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ యాక్సిడెంట్ జరిగినటువంటి తీరుని కనుక మనం గమనించి చూస్తే ఖచ్చితంగా ప్రాణాలు పోయే అంత ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్గానే చెప్పొచ్చు. కానీ అతివేగంతో వచ్చి తాను ప్రాణాలు తీసుకోవాలి, తను ఆత్మహత్య చేసుకోవాలని ఎదుటివాళ్ళ వెహికల్ని ఢీకొని ఆ మాధురి అయితే ఈ ప్రమాదాన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఈ వెహికల్ ఓనరు ప్రస్తుతం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో వాళ్ళ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఆ మాదిరి వెహికల్ ఎలా ఉందో ఆ వెహికల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. వెళ్దాం. ప్రస్తుతం నేను పోలీస్ స్టేషన్ ఇన్సైడ్ ప్రెమిసెస్లో ఉన్నాను. ఇక్కడికి ఎందుకంటే నిన్న జరిగినటువంటి ముఖ్యంగా మాధురి స్కోడా వెహికల్ హై ఎండ్ వెహికల్ నిన్న యాక్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ వెహికల్ మీద కేసు ఉంది. ఎందుకంటే ఆమె తానే సూసైడ్ చేసుకోవడానికి బలంగా నేనే కార్ డ్రైవ్ చేసి వచ్చాను, నేనే ఢీకొన్నాను, నేనే యాక్సిడెంట్ చేశానని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో కారుకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం తీసుకొచ్చి ఈ కారును కూడా అంటే అసలు యాక్సిడెంట్కి గురైనటువంటి ఒరిస్సాకు చెందినటువంటి అడ్వకేట్ కారుతో పాటుగా స్కోడా వెహికల్ కూడా ఇక్కడ మనమైతే చూడవచ్చు. ఇదే మాధురి డ్రైవ్ చేసినటువంటి వెహికల్ పరిస్థితి చూస్తేనే ఎలా ఉందో మనమైతే చెప్పచ్చు. మనం ముందుగా చూపించాను నేను అంటే రైట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయినటువంటి అలా అడ్వకేట్కి సంబంధించినటువంటి వెహికల్ చూశాను. ఇది స్కోడా వెహికల్ ముఖ్యంగా మాధురికి సంబంధించినటువంటి వెహికల్. ఈ వెహికల్కి సంబంధించి కనుక చూస్తే ఈ పార్ట్స్ని ఒకసారి చూద్దాం. అంటే టోటల్గా చూస్తే ఇంజన్కి సంబంధించి లోపల వరకు కూడా అంటే లెఫ్ట్ సైడు అసలు ఏమీ ఫ్రంట్ ఏం లేదంటే ఇది ఖచ్చితంగా అడ్వకేట్కి సంబంధించిన ఒడిశా వ్యక్తికి సంబంధించినటువంటి వెహికల్ని లెఫ్ట్ సైడ్ నుంచి ఢీకొనడంతో ఒకసారిగా కట్ అయ్యి మొత్తం అదంతా ఆ వెహికల్ అంతా కూడా డ్యామేజ్ అయింది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి టైర్స్కి సంబంధించి కానీ రైట్ సైడ్ ఈ సైడ్ మిర్రర్స్ ఇక్కడైతే సైడ్ మిర్రర్ లేదు, మొత్తం అంతా కూడా లోపలికి నొక్కేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక గ్లాస్ అయితే ఎందుకంటే వెహికల్ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటిది మనమైతే చూసాం బిగ్ టీతో మాట్లాడినప్పుడు కూడా వెహికల్లో ఇది యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ గ్లాస్ మొత్తం అంతా కూడా వెహికల్ 3 పల్టీలు కొట్టింది అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ 3 పల్టీలు దానికి సంబంధించే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మొత్తం ఫ్రంట్ గ్లాస్ అంతా కూడా మొత్తం ఎలా పగిలిపోయిందో. దీంతో పాటుగా పైన 3 పల్టీలు కొట్టడంతో పాటు చాలా దూరం వెహికల్ అలా ముందుకి జరుగుతూ వెళ్ళినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా రఫ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పల్టీలు కొట్టినటువంటి నేపథ్యంలో వెహికల్ చూస్తున్నాం కదా ఇదంతా కూడా ఎక్కడికక్కడ సొట్టలు అడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక బ్యాక్ సంబంధించినట్టయితే గ్లాస్ అసలు కనిపించకుండానే పోయింది. ఎందుకంటే మొత్తం ముక్కలు అయిపోయినటువంటి గ్లాసు ఇన్సైడ్ ఉన్నటువంటిది ఇదంతా కూడా చూడొచ్చు. అంటే ప్రమాద తీవ్రత దీన్ని బట్టి ఎంతలా ఉంది అనేది మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అంటే కారులో సింగిల్ డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. దీనికి తోడు హై ఎండ్ వెహికల్ కావడంతో ఈ ఇన్సైడ్ కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. హై ఎండ్ వెహికల్ కావడంతో వెహికల్కి సంబంధించి ఇన్సైడ్ అంతా కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ బయట నుంచి చూస్తే ఎందుకంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒకసారి ఈ వెహికల్లో 2 డోర్స్ కనుక ఒకసారి మనం తీసి చూస్తే ఎయిర్ బెలూన్స్ 2 వైపులు అటు డ్రైవర్ వైపు ఉన్నటువంటి ఎయిర్ బెలూన్ అదేవిధంగా పక్క సీట్లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బెలూన్ 2 ఒక్కసారి ఓపెన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అవి ఓపెన్ అవడంతో కారులో ఉన్నటువంటి మాధురికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదనేది ఇక్కడ అంటే స్వల్పమైనటువంటి గాయాలతో బయటపడింది అనేది చెప్పొచ్చు. కానీ ఇదే ప్రమాదం కనుక ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు ఖచ్చితంగా హై ఎండ్ వెహికల్ కాకుండా ఒక సాధారణమైనటువంటి కారు అయితే మనక జరిగినటువంటి ఈ ప్రమాదాన్ని కనుక చూస్తే ఇప్పుడున్నటువంటి ఈ వెహికల్ కనుక మనం ఒకసారి చూస్తే పూర్తి స్థాయిలో అందులో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా చనిపోయేవాళ్ళు.
అది ఇంత కాస్ట్లీ వెహికల్ కావడం, దీనికి తోడు మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఒక్కసారిగా ఓపెన్ అయినటువంటి నేపథ్యంలో ఎయిర్ బ్యాగ్స్ బయటకు వచ్చేయడంతో అవి మొత్తం ఆ స్టీరింగ్ వైపు కానీ లేదా పక్కన ఎవరైనా కూర్చున్నా కూడా ఒక్కసారి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాగానే ఒక బెలూన్ లాగా మొత్తం అంతా మనకి ఒక ప్రొటెక్షన్గా ఉండిపోద్ది. కాబట్టి ఎట్లాంటి పెను ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి తీరుని వాళ్ళ మాటల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తే ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను కాబట్టి డ్రైవర్ సీటు నుంచి తప్పించి, అంటే తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి మాధురి వెహికల్ని కూడా డాష్ ఇచ్చినటువంటి కూడా ఒకవేళ ఉద్దేశపూర్వకంగానే ఖచ్చితంగా యాక్సిడెంట్ చేసుకుని చనిపోవాలనుకుంటే మొత్తము అటు డ్రైవర్ సైడు అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సెంటర్లో నుంచే డాష్ ఇచ్చేటటువంటి వాళ్ళు. అంటే ఒకటి ప్రమాదపూర్వకంగా జరిగింది, అదే ప్రమాదం ఖచ్చితంగా ఈ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. కాబట్టి 120 కిలోమీటర్ల వేగంగా వెళ్తున్నటువంటి ఈ వెహికల్ని లెఫ్ట్ సైడ్ నుంచి ఢీకొనడంతో మొత్తము ఆ లారీకి సంబంధించినటువంటి వెహికల్ రైట్ సైడ్ అంతా కూడా మొత్తం తుక్కు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 వెహికల్ పూర్తి స్థాయి డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత తీవ్రత, మానసికమైనటువంటి క్షోభ, మానసికంగా గత 4-5 రోజుల నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో ప్రచారం కానీ ఆ దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి వీళ్ళ వల్ల కలిగినటువంటి మానసిక క్షోభ, పిల్లల్ని స్కూల్లో అడుగుతున్నారు, వీటన్నింటినీ ఆలోచించుకున్నటువంటి మాధురి తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవాలని ఈ వెహికల్స్లో తను ఈ వెహికల్కి సంబంధించి స్కోడా వెహికల్ని అత్యంత వేగంగా ఢీకొంటూ, అంటే సహజంగా అయితే శ్రీకాకుళం వెళ్లాల్సినటువంటి టెక్కల నుంచి శ్రీకాకుళం వెళ్లాల్సినటువంటి మాధురి ఆ టెక్కల నుంచి పలాస వైపు వస్తూ పలాస టోల్ గేట్ దాటిన తర్వాత లక్ష్మీపురం సమీపంలో ఈ యాక్సిడెంట్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉద్దేశపూర్వకంగా తాను చేసినటువంటి నేపథ్యంలో అటు మాధురి పైన కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క లాయర్ కూడా ఆ పోలీసులకైతే మాధురి మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలాస పోలీసులు మాధురి దగ్గర బ్లడ్ శాంపుల్స్ అయితే తీసుకున్నారు. ఆమె ఏమైనా ఈ మద్యం సేవించిందా, లేకపోతే ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏదైనా డ్రగ్ ఏమైనా తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో కూడా ఈ బ్లడ్ శాంపిల్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆత్మహత్య చేసుకునే స్థాయికి మాధురి వెళ్ళినటువంటి నేపథ్యంలో అటు దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిల ఆ ఎపిసోడ్కి సంబంధించి ఒక చనిపోయి ఉంటే మాత్రం ఒక తీవ్రమైనటువంటి పరిణామం ఉండేది. ఓవరాల్గా చూస్తే ఇటు జరిగినటువంటి యాక్సిడెంట్లో ఇక్కడ ముఖ్యంగా మాధురికి సంబంధించినటువంటి స్కోడా వెహికల్ కానీ అదేవిధంగా వరిసకు సంబంధించినటువంటి లాయర్ వెహికల్ కానీ 2 వెహికల్స్ పూర్తిగా తుక్కు అయిపోయి కనీసం వాటిని టో చేసి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేని విధంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 వెహికల్ ప్రస్తుతం కాశీబుగ్గ పలాస పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, కాశీబుగ్గ, పలాస. For more videos like this, subscribe Big TV channel.